నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్. సో నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది అని చూద్దాం ఒకసారి. సో మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? యాక్చువల్గా సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, ఇదే కదా మన సెంటెన్స్. కానీ నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమవుతుందంటే మధ్యలో నాట్ వస్తుంది. అంటే సబ్జెక్ట్ వచ్చి ప్లస్ ఈజ్, యామ్, ఆరు లేదా ఏదో ఒకటి వచ్చి మధ్యలో నాట్ యాడ్ అవుతుంది అంతే. నాట్ వచ్చి వెర్బ్ వచ్చి ఇంగ్ ఫామ్ వస్తుంది అంతే. సో దీనికి తేడా ఏంటి? మనకి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది, ఈజ్ యామార్కి ఈజ్ యామార్ వచ్చింది. తర్వాత వెర్బ్ ఇంగ్ ఫామ్ అనే మామూలే, కానీ మధ్యలో ఒక నాట్ అనేది యాడ్ అయింది అనమాట. సో నాట్ అనేది యాడ్ అయింది అంతే నెగిటివ్ సెంటెన్స్. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. షీ ఈజ్ కుకింగ్, షీ ఈజ్ కుకింగ్, ఆమె వంట చేస్తుంది. సో దీన్ని నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలి, ఆమె వంట చేయట్లేదు అని చెప్పాలి. అది చెప్తాం, షీ ఈజ్ నాట్ కుకింగ్, షీ ఈజ్ నాట్ కుకింగ్ అంతే. నెక్స్ట్ హీ ఈజ్ రీడింగ్, హీ ఈజ్ రీడింగ్ అని ఉంది, అంటే అతడు చదువుతున్నాడు, అతను చదవట్లేదు అని చెప్పాలి మనం. అంటే హీ ఈజ్ నాట్ రీడింగ్, హీ ఈజ్ నాట్ రీడింగ్. ఇంకొక ఉదాహరణ, వీఆర్ వాచింగ్, మేము చూస్తున్నాము. కానీ దాన్ని నెగిటివ్ సెంటెన్స్ చెప్పిన మేము చూడట్లేదు అని చెప్పాలి, అంటే నాట్ పెట్టడమే. వీఆర్ నాట్ వాచింగ్. సో ఈ నెలలో మనం గమనించినట్లయితే షీ ఈజ్ కుకింగ్ అంటే షీ ఈజ్ నాట్ కుకింగ్, హీ ఈజ్ రీడింగ్ అంటే హీ ఈజ్ నాట్ రీడింగ్, వీఆర్ వాచింగ్ అంటే వీఆర్ నాట్ వాచింగ్. సో ప్రతి దాంట్లో మనం నాట్ పెడితే కనుక అది మనకి నెగిటివ్ సెంటెన్స్ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఈ కింద క్విజ్ అనేది ఉంది, ఒకసారి చూడండి. షీ వాక్ అని ఉంది. సో దీంతో మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ తయారు చేస్తే ఎలా అవుతుంది? షీ వాక్ అంటే షీ ఈజ్ వాకింగ్. వి ప్లే అంటే వీఆర్ ప్లేయింగ్. ఐ రన్ అంటే ఐ ఆమ్ రన్నింగ్. షీ ఈజ్ వాకింగ్, వీఆర్ ప్లేయింగ్, ఐ ఆమ్ రన్నింగ్. సో మనకి స్ట్రక్చర్ ఏం చెప్పుకున్నా? సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది చెప్పుకున్నాం అన్నమాట. సో ఇది ఏ స్ట్రక్చర్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అనమాట. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఇది అవుతుంది. షీ ఈజ్ వాకింగ్, వీఆర్ ప్లేయింగ్, ఐ ఆమ్ రన్నింగ్ అంటే సబ్జెక్ట్ వచ్చి ఈజ్, యామ్, ఆర్ లేదా ఒకటి వచ్చి వెర్బ్ వచ్చి ఇంగ్ ఫామ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రూల్ చెప్పుకుందాం చివరి. కానీ మనకి ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఐ పక్కన మనకి యామ్ వస్తుంది అనమాట. అయామ్ వస్తుంది. నెక్స్ట్ హీ, షీ, ఇట్లకి మూడింటికి ఏమొస్తుంది అంటే ఈజ్ వస్తుంది. హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. ఓకే. నెక్స్ట్ వీకి, దేకి, యూకి మనకి ఆర్ అనేది రావడం జరుగుతుంది. ఆర్ అంటే ఐఆమ్ రీడింగ్, ఐఆమ్ వాచింగ్, ఐఆమ్ డాన్సింగ్ అని అంటాం. నెక్స్ట్ హీ ఈజ్ వాకింగ్, షీ ఈజ్ వాకింగ్, ఇట్ ఈజ్ వాకింగ్. నెక్స్ట్ we are playing, they are watching, you are reading. సో ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది, హీ షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది, వి, దే, యూ వచ్చినప్పుడు ఆర్ వస్తుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఐ, యామ్, ఈ షీట్లకి ఈజ్, నెక్స్ట్ వి, దే, యూ ఓకే ఆరు. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ రూల్. మీకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చరు, అలానే అందులో క్వశ్చనింగ్ స్ట్రక్చర్, అలాగే నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా సరే మళ్ళీ ఒకసారి వాచ్ చేసినట్లయితే మీకు మరింత బాగా అర్థమవుతుంది. మీకు మా వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుచున్నాను. థ్యాంక్ యూ ఆల్. మరి ఒక కొత్త టాపిక్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.